హలో ఫ్రెండ్స్, విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్న మూవీ ట్రైలర్ వచ్చింది. ఎలా ఉంది అనేది వీడియోలో మాట్లాడదాం. లైక్ చేసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం ట్రైలర్. లాస్ట్ డైలాగ్ పంచ్ డైలాగ్ మాత్రం 100% నిజం. వీడు ఫ్యామిలీతో వచ్చిన ప్రతిసారి విక్టరీ పక్కా ఫ్లాప్ అయినట్టు హిస్టరీలో లేనే లేదు. 100% ఆ డైలాగు వెంకటేష్కి అయితే 100% సూటబుల్ డైలాగ్. ట్రైలర్ మొత్తం ఈ పంచ్ డైలాగ్ మాత్రం 100% పేలింది. ఒకప్పుడు నేను చదువుకున్న టైంలో స్కూల్ డేస్లో అయితే ప్రేమించుకుందాంరా మూవీ చూసిన తర్వాత విక్టరీ వెంకటేష్ సినిమాలో ప్రతి సినిమా చూసేది, విపరీతంగా అభిమానించేది విక్టరీ వెంకటేష్ను. రాజా కానీ, సూర్యవంశం కానీ, పెళ్లి చేసుకుందాం, ప్రేమించుకుందాం రా, గణేష్. ఫస్ట్ టైం రాజా హైదరాబాద్ వచ్చి ఫస్ట్ డే చూడడం జరిగింది. అప్పట్లో ఫస్ట్ డే స్టార్ హీరో సినిమా చూడడం అంటే లైన్లో నిలబడి టికెట్ తీసుకొని పీక్స్లో ఉన్న రాజా ఆ టైంలో విక్టరీ వెంకటేష్ టాప్ రేంజ్లో ఉన్నాడు. నటరాజ్ థియేటర్లో సికింద్రాబాద్లో ఫస్ట్ డే మార్నింగ్ షో చూడడం జరిగింది. అప్పట్లో ఒక సెన్సేషన్ రాజా. ఆ మూవీ బిగ్గెస్ట్గా అభిమానించేది అప్పట్లో అయితే విక్టరీ వెంకటేష్ను. తర్వాత రాను రాను జనరేషన్ మారిన తర్వాత ఇంకా లేటెస్ట్ హీరోల ప్రభావం అనేది ఒకప్పుడు స్టార్ రేంజ్లో అయితే విక్టరీ వెంకటేష్ లేకున్నా కానీ ఒక డైలాగ్ మాత్రం 100% పేలింది. గత రికార్డు, ప్రజెంట్ రికార్డు, ఫ్యామిలీ ఆడియన్స్ను దృష్టిలో పెట్టుకొని విక్టరీ వెంకటేష్ సినిమా వచ్చిందంటే ఫెస్టివల్కు 100% బ్లాక్ బాస్టరే. ఇంకా ట్రైలర్ మాత్రం కన్నుల పండుగ సంక్రాంతి ఫెస్టివల్ గానొచ్చింది. నాకైతే ఒక ఫ్యామిలీ డ్రామా, వైఫ్ అండ్ హస్బెండ్ డ్రామా. వైపు అన్నదంటే వేడిగా ఉంది రమ్మన్నట్టే, ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే డైలాగు. ఇంకా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఇంకో లవర్ వస్తే అక్కడ వచ్చే సరదాలు, అక్కడ వచ్చే ఎమోషన్లు, అక్కడ వచ్చే విపరీతంగా అనర్థాలు ఎంత ఎమోషనల్గా ఉంటావో అనిల్ రావుపూడి చాలా క్లియర్ కట్గా చెప్పబోతున్నాడు ఫ్యామిలీ డ్రామా. ఆ ఫ్యామిలీ డ్రామాకు ఒక క్రైమ్ థ్రిల్లర్, ఒక మర్డర్ని జోడించి పొలిటికల్గా కామెడీ కూడా ఎలా తీసుకొచ్చాడు అనేది ట్రైలర్ మొత్తం మాత్రం ఫుల్ ఫన్, ఫుల్ కామెడీ అనేటట్టు ట్రైలర్ నింపేశాడు. విక్టరీ వెంకటేష్ చాలా రోజుల తర్వాత చాలా ఫన్నీగా, జాలీగా, లాస్ట్ మూవీస్ ఐదో డిజాస్టర్ అయినా కానీ అది ఏది లేకుండా చాలా డైరెక్టర్ చెప్పినట్టు చాలా ఫన్నీ. ఒకప్పుడు ఇంట్లో ఇల్లాలు ఒంటింట్లో ప్రియురాలు విక్టరీ వెంకటేష్లోని ఎంత ఈజినెస్ కామెడీ హ్యాంగిల్ ఉండదు, మళ్ళీ ఆ మూమెంట్ దీంట్లో కానొచ్చినట్టు అనిపించింది. చాలా సాలిడ్ కూల్ కామెడీ ఎంటర్టైన్మెంట్. జనవరి 14వ తారీఖు నాడు చూడబోతున్నాం. కలర్ఫుల్. ఇంకా ఐశ్వర్య రాజేష్, తర్వాత మీనాక్షి చౌదరి, ఇద్దరి మధ్యలో వెంకటేష్. ఇంకా టైమింగ్ మాత్రం ఇలాంటి ఇద్దరి మధ్యలో వెంకటేష్ నలిగిపోయే క్యారెక్టర్, ఆ టైమింగ్ పంచుల కోసం మాత్రం థియేటర్లో మాత్రం ఫ్యామిలీ ఆడియన్స్ క్యూ కట్టాల్సిందే 100%. అందులో మాస్టర్ మైండ్, ఫ్యామిలీని కితకితలు పెట్టే డైరెక్టర్ ఎవరంటే ఒకప్పుడు వివి తర్వాత ఇప్పుడు అనిల్ రావుపూడి. మెసేజ్ జోడించి దానికి ఒక మళ్ళీ మాస్ని ఎక్కడ డిసప్పాయింట్ చేయకుండా మంచి ఫైట్లు కూడా పెడతాడు. F2 వీళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చే సంక్రాంతికి ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో దానికి మించి అనే రేంజ్లో దిల్ రాజు క్వాలిటీ ఎక్కడ తగ్గకుండా చూసుకున్నాడు. ట్రైలర్ మాత్రం కన్నుల పండుగగా అనిపించింది. ఇప్పుడు వచ్చిన సాంగ్స్, ఇప్పుడు సంక్రాంతికి వచ్చిన మూవీస్లో ది బెస్ట్ ఆడియో సాంగ్స్ హిట్ అయిందంటే గోదావరి గట్టు మీద ఊపేస్తుంది. ఇప్పటికే 80 మిలియన్స్ క్రాస్ చేసింది. గోదావరి గట్టు అనేది ప్రతి ఇంట్లోకి వెళ్ళిపోయింది. ప్రతి ఫ్యామిలీ ఆడియన్స్ వైఫ్ అండ్ హస్బెండ్ రీల్స్ చేసి పెడుతున్నారంటే ఈ మూవీ ఎంత పెద్ద హిట్ అవుతుందో ఫ్యామిలీ ఆడియన్స్ను దృష్టిలో పెట్టుకొని తీసిన అనిల్ రావుపూడి ట్రైలర్ తర్వాత ఆ రీచ్ అనేది సినిమా చూడాలనే క్యూరియాసిటీ, వైఫ్ అండ్ హస్బెండ్ ప్రతి ఒక్కరి సరదా మూమెంట్లు థియేటర్లో అల్లరి చాలా బ్రహ్మాండంగా ఉంది. ట్రైలర్ మాత్రం మళ్ళీ ఒకప్పటి వెంకటేష్ ఈజ్ బ్యాక్ అనే రేంజ్లో ట్రైలర్ పేలింది. వెంకటేష్ అంటేనే కామెడీ ఎంటర్టైనర్. ఫ్యామిలీ సినిమా సబ్జెక్ట్తో వచ్చినప్పుడు హిస్టరీలోనే లేదు, ఫ్లాప్ అయినట్టు. ఈ సంక్రాంతి కూడా మరొక బ్లాక్ బస్టర్ వెంకటేష్ ఖాతాలో ఉండబోతుంది. ఒకప్పుడు వెంకటేష్ని అయితే నేను ప్రేమించుకున్నవరా సినిమా చూసిన తర్వాత హాస్టల్లో ఉన్నప్పుడు ఆయన ఫొటోస్ పెట్టుకున్నది ఇట్లా, ఆ ప్రేమించుకున్నవరా స్టిల్స్. గణేష్ అయితే ఇంకా ఎక్కువ పెట్టినాం, గణేష్ స్టిల్స్ అయితే అప్పట్లో అయితే ప్రేమించుకున్నవరా గణేష్ ఇవన్నీ విపరీతంగా అప్పుడు ప్రతి సినిమా చూసేది. ప్రేమించుకున్న తర్వాత వెంకటేష్ని చాలా గొప్పగా యూత్ ఎక్కువ ఆకర్షించేది. థ్యాంక్ యూ సో మచ్. వెంకీ ఈజ్ బ్యాక్.